నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. లండన్ లో సీఎం చంద్రబాబుతో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి భేటీ. ఏపీతో యూకేలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు కలిసి పనిచేసే విషయంపై ఇరువురు నేతలు చర్చ. రాష్ట్రంలోని విద్యార్థులకి ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా నిర్ణయం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మాజీ సీఎం జగన్. దారి పొడవునా ఆయనకు రైతులు, మహిళలు ఘన స్వాగతం పలుకుతున్న వైనం. బాధిత రైతుల్ని పరామర్శించిన వైఎస్ జగన్. మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కి ప్రమాదం. జగన్ కాన్వాయ్ ఢీకొట్టడం వలన పలువురికి గాయాలు అయిన వైనం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి అంకురార్పణ చేసిన మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ కి అర్జీలు ఇచ్చేందుకు తరలివచ్చిన భారీగా ప్రజలు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్. లండన్ లో సీఎం చంద్రబాబుతో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి భేటీ అయ్యారు. ఏపీతో యూకేలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు కలిసి పనిచేసే విషయంపై ఇరువురు నేతలు చర్చించారు. ఏపీ, యూకే వర్సిటీల మధ్య విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా ఇరు ప్రాంతాల విద్యార్థులు విజ్ఞానాన్ని, సాంస్కృతిక అంశాలను పరస్పరం పంచుకునేలా చూడాలని నిర్ణయించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూకేలో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ, యూకేల మధ్య విద్యా సంబంధాలని బలోపేతం చేయడంపై వీరు ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని విద్యార్థులకి ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీతో యూకేలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు కలిసి పనిచేసే విషయంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ముఖ్యంగా 4 కీలక అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై వీరి మధ్య సంభాషణ జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యారంగంలో కొత్త అవకాశాలు సృష్టించడంపై దృష్టి సారించారు. అలాగే ఏపీ, యూకే వర్సిటీల మధ్య విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా ఇరు ప్రాంతాల విద్యార్థులు విజ్ఞానాన్ని, సాంస్కృతిక అంశాలని పరస్పరం పంచుకునేలా చూడాలని నిర్ణయించారు. కార్యక్రమం ద్వారా ఏపీ విద్యార్థులకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, పరిశోధన అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భేటీ ఏపీ, యూకే మధ్య విద్యా సంబంధాల్లో ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. దారి పొడవునా ఆయనకు రైతులు, మహిళలు ఘన స్వాగతం పలుకుతున్నారు. విజయవాడ, పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మొందా తుఫాన్తో నష్టపోయిన పంట పొలాలు పరిశీలించారు. బాధిత రైతుల్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ యువనేత అవినాష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కి రైతులు వినతి పత్రాలు సమర్పించారు. రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒక్కసారి గ్రాస్ రూట్ లేక ఒకసారి వచ్చి, గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరిగితే అర్థమవుతుంది. కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా 25 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది. గోదావరి నుంచి, గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్, ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది. దాదాపుగా ఈ 25 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది వరి పంటకి. ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులు,
ఆ గాలులతో పాటు వచ్చిన వర్షాలు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. ఒక వరి మాజీ సీఎం జగన్ పర్యటనలో కాన్వాయ్ ఢీ కొట్టడం వలన పలువురికి గాయాలు అయ్యాయి. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద కాన్వాయ్ వాహనాలు ఒకదానికొకటికి ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ మేరకు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిలిచిపోయాయి. ఎంత మొర పట్టుకున్నా కూడా వినకుండా జగన్ కాన్వాయ్ ఇష్టం వచ్చినట్లు ముందుకు సాగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసుల నిబంధనల్ని వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నేతల తీరుతో హైవేపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించవద్దని పార్టీ నేతలకు పోలీసులు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ప్రజా దర్బార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కి అర్జీలు ఇచ్చేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు మంత్రి లోకేష్ స్వీకరిస్తున్నారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటున్నారు. అప్పటికప్పుడే ఆయా సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతున్నారు. చివరి వ్యక్తిని కలిసే వరకు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగింది. ఏలూరు బస్సు ప్రమాదంపై మంత్రి పార్థసారథి ఆరా తీశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వీరంకి ప్రవీణ్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ఏలూరు జిల్లా లింగపాలెం సమీపంలోని జూబ్లీ నగర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తాపడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరా తీశారు. సంబంధిత అధికారులకి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వీరంకి ప్రవీణ్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించడం జరిగింది. ఘటనకు కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై అవసరమైన అత్యవసర చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వీరంకి ప్రవీణ్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించడం జరిగింది. ఘటనలో గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు మంత్రి సూచించారు. తుళ్లూరు పోలీసు సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ తుళ్లూరు పోలీసు సబ్ డివిజన్ కొత్త ఆఫీస్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందని, దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అన్నారు. 2014లో సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణం ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యాలయం పూర్తి కాకుండా ఉందని తెలిపారు. రాజధాని కొరకు రైతులు ఉచితంగా భూములు త్యాగం చేయడం గొప్ప విషయమని అన్నారు. అమరావతి రైతుల కష్టం ప్రతిఫలమే ఇవాళ అందరూ చూస్తున్నారని హోంమంత్రి అన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మేము ఎన్డీఏ కూటమి మేము ఈరోజు పరిపాలన ఎలా చేస్తున్నామని ప్రజలు కూడా తెలుస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం అంతే ఎఫెక్టివ్ గా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న ఈరోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఏఐని బేస్ చేసుకుని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు. పోలీసుల మీద లేనిపోని అబాండాలు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన, వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక ట్రాయ్ పట్టుకుని ఇస్తున్నారు. అది కావాలని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి. అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఇలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీజీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెక్నాలజికల్ గా కూడా పోలీసుల్ని వాళ్ళని ట్రైన్ అప్ చేయాలి.
టెక్నికల్ బేస్ కూడా ట్రైనర్ పోవాలని కూడా చెప్పారు. ఓవరాల్ గా ఒకటే చెప్తున్నామంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది మనకు మేజర్ ప్రయారిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారికైనా మాకైనా డెఫినెట్ గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్ తో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐటీడీఏలోనున్న 757 గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకి రాష్ట్ర ప్రభుత్వం 113 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఇందులో 83 కోట్లను గిరిజన ఆశ్రమ పాఠశాలలకి మరియు 30 కోట్లను గురుకుల పాఠశాలలకి ఇవ్వటం జరిగిందని తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయ ప్రచార విభాగంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకై గత ఏడాది 155 కోట్లను వెచ్చించడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది కూడా మరిన్ని మౌలిక వసతుల్ని కల్పించాలనే లక్ష్యంతో 113 కోట్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో 757 గిరిజన పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 199 గురుకులాలు, 558 ఆశ్రమ పాఠశాలలు ఉన్నట్లు ఆమె తెలిపారు. వీటన్నిటిలో ఆర్ఓ ప్లాంట్లు, వాష్రూమ్లు మరియు ఇతర సదుపాయాలని కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. వీటన్నిటిని టాయిలెట్ల నిర్మాణానికి ఇప్పటికే 2012 టాయిలెట్లను స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వీటి నిర్మాణ పనులు ప్రగతిలోనున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడుకునే వీలుగా అన్ని వసతి గృహాల్లో ప్రీపెయిడ్ ఫోన్లు, కాయిన్ ఫోన్లని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 4 నెలలు అంటే దాదాపుగా 16 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు కానీ అంటే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ రాష్ట్రంలో గిరిజన శాఖ సమర్థవంతంగా గిరిజనుల తాలూకా సమస్యలను కానీ, ఇబ్బందులను కానీ, కష్టాలను కానీ గుర్తించి పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ పరిష్కార దిశగా వెళ్తున్నామని చెప్పడానికి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పడానికి నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, హాస్టల్స్లో గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక నాట్ ఈవెన్ ప్లేట్లు, కంచాలు, ప్లేట్లు, గ్లాసులు, పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదుడు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది. ఈ 2 నెలల్లో మీ అందరికీ తెలుసు, వర్షాలు పడిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పులు కానీ, జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి 113 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 113 కోట్లలో 30 కోట్లు గురుకులాలకు, 83 కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, మాకు టోటల్గా 757 మొత్తం స్కూల్స్ ఉన్నాయి. 757 స్కూల్స్ టోటల్గా ఉన్నాయి. ఎందుకంటే మొన్న 700 అంబేద్కర్ స్మృతివనం అక్రమాలకి అడ్డగా, ప్రేమికుల పార్కుగా, మందుబాబులకి అడ్డగా మారిపోయిందని జై భారత్ భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్వీర్యం చేసి నిర్మూలన చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆరోపణలు చేశారు. 10 లక్షల కరెంటు బిల్లు కట్టలేని ప్రభుత్వం అమరావతిని ఎలా డెవలప్ చేస్తుందని ప్రశ్నించారు. జై భారత్ భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ కృషితో ఏర్పాటైన అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ₹1 నిధులు కూడా కేటాయించలేదని తెలిపారు. అంబేద్కర్ ఒక మతానికి, కులానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన విగ్రహంతో ఏర్పాటైన అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్వీర్యం చేయడం
సరైన విధానం కాదని తెలిపారు. అంబేద్కర్ స్మృతివనాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రజా సంఘాలు సంఘటితంగా కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలియజేశారు. నవంబర్ 26న చలో స్వరాజ్య మైదానం పిలుపునిచ్చామని అన్నారు. కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ప్రాతిపాదికన స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోతే నేను కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. స్వరాజ్య మైదానంలో 1,00,000 మంది నవంబర్ 26వ తారీఖున దీక్షకు కూర్చుంటారు. నవంబర్ 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది, ఒక్కళ్ళు కూడా తగ్గకుండా 1,00,000 మంది దీక్షకు కూర్చుంటారు. మీరు గనక తక్షణమే మా డిమాండ్లు అంగీకరించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అయ్యి తీరుతుంది. దీనికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు ఉంటుంది. ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ముందు కొనసాగిస్తామని అయితే నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏముందిలే, పిలుపునిచ్చారు, ఏం కాదు, నిధులు లేవు, ఫండ్స్ లేవు, మేము ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, మీరు చెప్పాల్సిన కబుర్లు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నవంబర్ 26వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు 1,00,000 మంది వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. పోనీ మేము అరెస్ట్ చేద్దాము, లేకపోతే మేము వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్లో నిర్బంధించేద్దాము, హౌస్ అరెస్ట్ చేద్దాము అని అనుకున్నారు అనుకోండి, దాని కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా దానికి ఉంటానే ఉంటాయి. ఎందుకంటే మేము హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయబోతున్నాం. ఇన్ని 100 కోట్ల రూపాయలతోటి ఏర్పాటైనటువంటి విగ్రహం ఈరోజు అసాంఘిక శక్తులకి అడ్డాగా మిగలటం అనేది జాతి ప్రయోజనాల్ని, ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని ఖచ్చితంగా తాకట్టు పెట్టడమే. అంటే మీరు విగ్రహం పెట్టకపోతే మీ ప్రభుత్వం పట్టించుకోదా? ఇది కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర దాటినా ఏర్పాటు చేయకపోవడం పట్ల రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు విచారణ వ్యక్తం చేశారు. మాజీ సైనికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మాజీ సైనికుల కుటుంబాలకి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ మాజీ సైనికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు మాజీ సైనికుల పేర్లు పెట్టాలని అన్నారు. మాజీ సైనికుల రిటైర్మెంట్ తర్వాత 3 సంవత్సరాల లోపు మాత్రమే ప్రభుత్వ భూములు కేటాయింపునకి అప్లై చేసుకునే విధానానికి స్వస్తి పలికి జీవితకాలంలో ఎప్పుడైనా ప్రభుత్వ భూములకు అప్లై చేసుకునే విధంగా సవరించాలని అన్నారు. రాష్ట్రంలో మాజీ సైనికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్, గౌరవాధ్యక్షులు అన్నే రామారావు తదితరులు పాల్గొన్నారు. అతను ఎక్కడైతే మరి భూమి ప్రభుత్వం సూచిస్తుందో, స్థానిక ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ప్రభుత్వ భూమి ఉన్న చోట ఎక్కడైనా సరే తన జీవిత కాలంలో ఎప్పుడైనా అప్లై చేసుకునే విధంగా జీవోని మరి సవరించి మాకు వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో రాజకీయ రంగాన్ని కానీ మాజీ సైనికులకు కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కావాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున కోరుతా ఉన్నాం సార్. దీన్ని ఖచ్చితంగా పరిగణించాలి. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది మాజీ సైనికులమి దేశ సేవ చేసిన తర్వాత ఇక్కడ ప్రజాసేవలో కూడా నిమగ్నమైన సంగతి అందరికీ తెలిసిందే. చాలా ఎంపీటీసీలు కానీ, సర్పంచులుగా కానీ, జడ్పీటీసీలుగా కానీ, ఎంపీపీలుగా కానీ మా మాజీ సైనికులు చాలా సేవలు అందిస్తా ఉన్నాం సార్. దానికి అనుగుణంగా ఇంకా మెరుగైన సేవలు రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం నిజాయితీగా, నీతిగా, మరి ఎలాంటి కరప్షన్ లేకుండా పరిపాలన అందించడం కోసం మాజీ సైనికులకు రాజకీయ రంగాల రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా రాష్ట్రంలో చాలా సంఘటనలు మేము గమనిస్తా ఉన్నాం. మాజీ సైనికుల మీద, మాజీ సైనికుల కుటుంబ సభ్యుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి, చాలా దురాఘాతాలు జరుగుతున్నాయి. కొంతమంది మాజీ సైనికులు కానీ, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కానీ అక్కడ దాడులను ఖండించలేక, అక్కడ వ్యతిరేకించలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మేము చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం.
రీసెంట్ గా చిత్తూరు జిల్లాలో కూడా మేము అన్నమయ్య జిల్లాకు కూడా వెళ్ళి రావడం జరిగింది. ఒక మాజీ సైనికుడి భూమిని కొంతమంది అక్కడ మరి ఆక్రమించుకుంటే వారు పోరాటం చేసి 10 సంవత్సరాల పాటు ఎలాంటి ఫలితం లేక అదే పొలంలో చెట్టుకు ఊరేసుకున్నటువంటి సంఘటన మరి మేము గమనించాం. ఇలా చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాజీ సైనికుల మీద కానీ మాజీ సైనికుల కుటుంబ సభ్యుల మీద కానీ జరుగుతున్న దురాఘాతాలని అరికట్టాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి వసంతం 2025 పేరిట విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో నవంబర్ 5, 6 తేదీల్లో క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నట్లు కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ ఎస్ రంజన తెలిపారు. ఎగ్జిబిషన్ మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రజలు తప్పకుండా ఎగ్జిబిషన్ ని సందర్శించి వస్తువులు కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు. విజయవాడ బందర్ రోడ్డు శేషసాయి కళ్యాణ మండపం నందు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ ఎస్ రంజన మీడియాతో మాట్లాడారు. వసంతం 2025 పేరిట విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో నవంబర్ 5, 6 తేదీలో క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి నారా లోకేష్, వారి సతీమణి నారా బ్రాహ్మణి పాల్గొంటారని అన్నారు. క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లో భారతదేశ నలుమూలల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. విజయవాడ ప్రాంత నేత కార్మికులు మరియు చేతి వృత్తుల వారితో కలిసి డిజైనర్లు పాల్గొంటున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బెనారస్, కోట, గద్వాల్, చందేరి, లక్నో, చికంకారి, కాంచీవరం, కర్ణాటక ప్రింటెడ్ టస్కర్లు, సాధారణ దుస్తులు, జుటిస్ బట్టలు, సెరామిక్ వంటి అనేక చేతి నైపుణ్య వస్తు ప్రదర్శనలు ఉంటాయని తెలియజేశారు. యువత మనసుకు నచ్చే అందమైన దుస్తులతో పాటు చిన్నపిల్లలకు నచ్చే ఎన్నో దుస్తులు ఉంటాయని అన్నారు. ఈసారి 65 కంటే ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు ఈ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ని సందర్శించి వస్తువులను కొనుగోలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. జాయింట్ ట్రెజరర్ శైలజ గారు, సునీత మా కమిటీ మెంబర్, ఈ వసంతం అనేది క్యూరేట్ చేసే మెంబర్ అన్నమాట. లాస్ట్ ఇయర్ కొంతమందికి గుర్తుండొచ్చు, ఫ్లడ్స్ వలన చాలా ఇబ్బంది పడ్డారు. అసలు మన విజయవాడ చాలా ఇబ్బంది పడింది. అప్పటికే వసంతం అనేది అనౌన్స్ చేసేసాము. చేసినా కూడా చాలామంది పార్టిసిపెంట్, అంటే ఎవరైతే ఇక్కడ సెల్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళు, లేదు మేము వస్తున్నాము, ఎట్టగొట్ట ఫ్లైట్ అన్నా తీసుకుని వచ్చేస్తాము అని చెప్పి వాళ్ళు అంత ఎంతూజియాజంతో వచ్చారు. అట్లాగే ఏమో ఫ్లడ్ సిచ్యువేషన్లో ఈ కార్యక్రమం పెట్టుకున్నాము, మరి ఇది సరైనది కాదా, ఆ టైం అప్రోప్రియేట్ కాదా అనేది కొంచెం సేపు ఆలోచించాము. కానీ పార్టిసిపెంట్స్ అందరూ మోర్ దెన్ 80% వచ్చేసారు. వాళ్ళ సామాన్ ఇక్కడ ఉన్నాయి. సో వీ కంటిన్యూడ్ విత్ ద ప్రోగ్రామ్. అట్లాగే మనకు వచ్చే పేట్రన్స్, అంటే కస్టమర్స్ అనుకోండి, పేట్రన్సే అంటాం అసలు, బికాస్ దే ఆర్ లైక్ ద పీపుల్ హూ క్యారీ దిస్ మెసేజ్ అక్రాస్. సో వాళ్ళు అంత ఎంతూజియాజంతోనే వచ్చారు. అసలు మేము దానికి ఇట్లా చేసిన వల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఇట్ వాస్ అ గుడ్ సేల్. ఆఫ్టర్ ఆల్ ఎక్కడ చేసినా ఈ చేనేత వాళ్ళకే మనం సపోర్ట్ చేసేది కాబట్టి, సో వీ వర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. అట్లాగే అది మీ వల్ల కూడా కొంత జరిగింది. దీనికి కారణం ఏంటంటే మేము అనుకోవటం, మా ప్లాట్ఫామ్ అట్లుంటుంది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఇచ్చే ప్లాట్ఫామ్ వసంతం అనేది, we believe in for the art, we are for the artisans కోసమే పనిచేస్తాము. ఇక్కడ మా ఓన్ ఎజెండా అనేది ఏమీ లేదు. ఇట్స్ అన్ NGO. సో దానివలన మేము క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వం. వీలైన మటుకు వి గెట్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. చేనేతతో పనిచేసే వాళ్ళతోనే ఎక్కువ అసోసియేషన్ ఉంటుంది మాది. ఈ సంవత్సరం అంతా ఎప్పుడు వస్తుందని మా కస్టమర్స్ అడుగుతున్నారు. అది ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే మేము ఒక అవేర్నెస్ పెరుగుతుంది దీని గురించి, హ్యాండ్లూమ్స్ గురించి అవేర్నెస్ పెరుగుతుంది. పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లండన్లో సీఎం చంద్రబాబుతో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి భేటీ. ఏపీతో యూకేలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు కలిసి పనిచేసే విషయంపై ఇరువురు నేతలు చర్చ. రాష్ట్రంలోని విద్యార్థులకి ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా నిర్ణయం.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మాజీ సీఎం జగన్. దారి పొడవునా ఆయనకు రైతులు, మహిళలు ఘన స్వాగతం పలుకుతున్న వైనం. బాధిత రైతుల్ని పరామర్శించిన వైఎస్ జగన్. మాజీ సీఎం జగన్ కాన్వాయ్కి ప్రమాదం. జగన్ కాన్వాయ్ ఢీకొట్టడం వలన పలువురికి గాయాలు అయిన వైనం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి అంకురార్పణ చేసిన మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ కి అర్జీలు ఇచ్చేందుకు తరలివచ్చిన భారీగా ప్రజలు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.